ఇక అన్ని స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్. ప్రభుత్వ పాఠశాలలో పథకాలన్నింటికీ ఇదే ఆధారం. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయంటున్న టీచర్లు. ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు. కాగా ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే ఈ విధానాన్ని దాదాపు ఏడాది కిందటే ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు 40% స్కూళ్లలో కూడా అమలు కావడం లేదు. ఇంతకాలం ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఉండటం వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక నుంచి ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తప్పుడు హాజరుకు చెక్. ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు హాజరు తీసుకునే విధానం ఉండేది. ప్రతి నెల చివరి తేదీలో తరగతుల వారీగా హెచ్ఎంలు విద్యార్థుల హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపేవాళ్ళు. అయితే ఈ వివరాలను విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, పుస్తకాల లెక్కను సరిపోవడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ విధులకు కూడా ఖచ్చితంగా లెక్కగట్టలేకపోతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి 30 లోపు ఉన్న స్కూళ్ళు 5,000, 31కి మించి ఉన్న స్కూళ్ళు 10,000 చొప్పున నిర్వహణ నిధులు ఇస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల హాజరును తప్పుగా చూపించి నిధులు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా హైదరాబాద్లోని చాలా స్కూళ్లలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరును అమలు చేయడం లేదు. ఇందుకు పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ముందు నెట్ ఇవ్వాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు విషయంలో అధికారులు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించాలి. చాలా స్కూళ్లలో నెట్ సదుపాయం లేదు. ఈ హాజరు విధానం కోసం పక్క వాళ్ళ నెట్ తీసుకోవడం రోజు సాధ్యం కాదు. హెచ్ఎంల మొబైల్ నెట్ కొన్నిసార్లు పనిచేయడం లేదు. ఫేషియల్తో పాటు స్కూళ్లలో రికార్డు కోసం మాన్యువల్గా హాజరు తీసుకోవడం కూడా బోధన సమయానికి ఇబ్బందే. మొదటి పీరియడ్లో చాలా సమయం హాజరుకే పోయే అవకాశం ఉంది. దీనిపై క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలి. నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలి. రాజబాను చంద్రశేఖర్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక మరో హెడ్డింగ్, విద్యకు నూతన జవసత్వాలు. 2024లో విద్యారంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, పదోన్నతులకు ఆటంకాలు తొలగుతాయనే ఆశలు. కాలేజీ విద్యలో సంస్కరణలకు, విశ్వవిద్యాలయాల్లోనూ మార్పులకు అవకాశం. జాతీయ స్థాయిలో యూజీసీ, ఏఐసిటిఈ కూడా కొత్త పంతాలోనే. కొత్త సంవత్సరంలో విద్యారంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై జరిగిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలక సంస్కరణల అమలు కోసం సిద్ధపడుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఆశలు. రాష్ట్రంలో 26,000కు పైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 12,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే మరో 10,000 వరకు పోస్టులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 22,000 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండనుంది. గతేడాది 5,000 పైచిలకు పోస్టుల భర్తీకి కార్యాచరణ చేపట్టిన అడుగు ముందుకు పడలేదు. అయితే త్వరగా మెగా డిఎస్సి చేపడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతుంది. కొత్త జిల్లాలో ఏర్పాటు తర్వాత కేవలం 7 జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు. దీంతో విద్యలో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పదోన్నతులు, బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం టీచర్లలో హర్షం వ్యక్తమవుతుంది. కాలేజీ విద్యకు మంచి రోజులు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 2,400 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రోస్టర్ పాయింట్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో భర్తీ ప్రక్రియ ముందుకు కదలలేదు. నిజానికి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మందే ఉన్నారు. 4,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ కాలేజీలో 6,008 పోస్టులుంటే 4,000కు పైగా ఖాళీలు ఉన్నాయి.
వీటన్నింటిని భర్తీ చేసేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు మంచి రోజులు వచ్చినట్టే అంటున్నారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3,000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యామండలి విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, సమన్వయ పాలన వ్యవహారాలపై సర్కారు దృష్టి పెట్టిందని, ఇవన్నీ 2024 ఏడాదిలో కీలక పరిణామాలకు దారి తీయవచ్చని అంటున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఫిబ్రవరి ఇంటర్, మార్చి 10th పరీక్షలు జరగనున్నాయి. గతంలో పేపర్ లీకులు, ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల ఆందోళన వంటి చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, విద్యార్థులకు ముందు నుంచే సన్నద్ధం చేస్తూ భయం పోగొట్టడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మారుతున్న సిలబస్. ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ సిలబస్ మారనుంది. విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికలను ఆధారంగా చేసుకొని కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఒక్కో డిప్లొమా బ్రాంచ్కి ఒక్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సింగపూర్, చైనా దేశాల్లోని సిలబస్లను ఈ కమిటీ పరిశీలిస్తాయి. పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్షిప్, ఆన్లైన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలకు మరో 32 పరీక్ష కేంద్రాలు. ఇంటర్ పరీక్షల కోసం మరో 32 కేంద్రాలను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఈసారి ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు 30,000 పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం 1,480 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈసారి వాటి సంఖ్య 1,512కు చేరనుంది. రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో విద్యార్థులు పెరగడంతో ఆయా జిల్లాల్లో అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఇంటర్లో మొత్తం 10,59,233 విద్యార్థులకు గాను ఇప్పటి వరకు 9,77,040 విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఈ నెల 3తో పెనాల్టీతో పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి. గవర్నర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో తమిళసైతో ప్రత్యేక భేటీ. రాజీనామాలపై నిర్ణయం తర్వాతే టీఎస్పీఎస్సీపై ముందుకెళ్లే అవకాశం. పరీక్షల నిర్వహణ, కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి. ఇక మరో హెడ్డింగ్, జీతాలు లేని వీఆర్ఏలు. పూర్వ వీఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు, పోస్టుల్లో నియమించి ఐడీలు ఇవ్వని వైనం. పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ. కొత్త సర్కారు పరిష్కరిస్తుందని ఎదురుచూపులు. ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న వీఆర్ఏలు దాని ప్రయోజనాలను పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడుతున్నారు. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి మరీ ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం వారికి జాబ్ చార్ట్ను మాత్రం ఖరారు చేయలేదు. ఉద్యోగ గుర్తింపు నెంబర్ కూడా జారీ చేయలేదు. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న నెల వేతనం కానీ ఇతర భత్యాలు కానీ అందడం లేదు. గడిచిన 4 నెలల జీతంతో పాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 80 రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. దీంతో 16,000 మంది పూర్వ వీఆర్ఏల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇంకా 4,000 మంది వీఆర్ఏలు సర్దుబాటు పోస్టుల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరిస్తుందేమోనని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన వీఆర్ఏలు గత ఏడాది 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చివరికి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు దిగొచ్చి వారి డిమాండ్ను సూచనప్రాయంగా అంగీకరించింది. అనంతరం గత ఆగస్టులో క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుంది. 2020 రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తూ వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. 3 కేటగిరీలుగా విభజించి క్రమబద్ధీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రకటించింది. ఈ మేరకు వీఆర్ఏలను 6 విభాగాల్లో నియమించేందుకు ఆగస్టు 4న ఆర్థిక శాఖ కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీరిలో 16,758 మంది వీఆర్ఏలను వారి విద్యార్హతల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. డిగ్రీ ఆపై విద్యార్హతలు ఉన్నవారు 3,680 మంది, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 2,761 మంది, 10 పాస్ అయిన వాళ్ళు 10,317 మంది. వీరు కాకుండా 61 ఏళ్ల వయసు దాటిన వీఆర్ఏలు మరో 3,686 మంది ఉన్నారు.
అయితే వీరందరూ 16,697 మంది విఆర్ఏలు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. వీరికి విద్యార్హతల ఆధారంగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేట్లుగా, చైర్మన్ పోస్టుల్లో నియమించారు. మరికొందరిని మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా, నీటిపారుదల శాఖలో లష్కర్లుగా, మిషన్ భగీరథలుగా హెల్పర్లుగా పోస్టింగ్ ఇస్తూ ఆగస్టు 10న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీఆర్ఏలకు ఇతర శాఖల్లో పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటికే ఆ శాఖలో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పుపట్టారు. ఈ నియామకాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీఆర్ఏల విలీనం, ఇతర శాఖల్లో వారి సర్దుబాటును సంబంధించిన జీవో 81/85లను హైకోర్టు సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వీఆర్ఏలు ఎటు కాకుండా పోయారు. రెండింటికి చెడ్డ రేవడిల పరిస్థితి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్వ వీఆర్ఏలకు ప్రభుత్వం కొత్త పోస్టుల ప్రకారం జీతం చెల్లించలేదు. పాత పోస్టులకు సంబంధించిన జీతమైన చెల్లిద్దామంటే వీఆర్ఏల రద్దు అంశం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీంతో అప్పటి నుంచి వారికి జాబ్ చార్ట్ కానీ, ఉద్యోగ ఐడి కానీ కేటాయించకుండా, జీతాలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇలా కొనసాగుతుందనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. వారికి 4 నెలల పెండింగ్ వేతనాలతో పాటు గతంలో వీఆర్ఏలుగా ఉన్నప్పుడు 80 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనం కూడా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొందరు వీఆర్ఏలు జీతాలు రాక ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.